హాయ్ అండి. ఈరోజు అత్తయ్య చేసిన చేపల పులుసు చూసేద్దాము. చేపల పులుసు కోసం 2 చేపలు శుభ్రం చేసుకుని అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడిన ఉప్పు, 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం వేసేసి బాగా కలిపేసేయాలి. కలిపేసి ఈ మసాలా మొత్తం చేపలకి పట్టించేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం చెక్క, 4 లవంగాలు, కొంచెం గసగసాలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత చేపలు చట్టు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి వేగినాక కొబ్బరి మసాలా పేస్టు, తర్వాత ఒక టమాటా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపేసుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. తర్వాత చిన్నగా అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 నిమిషాల తర్వాత మగ్గినాక చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత సరిపడిన వాటర్ కూడా పోసుకుని పులుసు బాగా దగ్గరకు వచ్చేదాకా మగ్గనిచ్చేయాలి. అంతేనండి, చేపల పులుసు అయిపోయింది. కొత్తిమీర వేసి దింపేసుకుందాం.